డాక్టర్ ఇంకా తీసేయొచ్చా? 1 minute. పిల్లల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఏదైనా లోతుగా ఆలోచించేస్తే బాగుండేది. బేబీ బాబోయ్ మంట! బేబీ మంట! మంట డాక్టర్! డాక్టర్ అయ్యో! అయ్యో! మంట! 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 అబ్బా! మంట! డాక్టర్ బేబీకి ఏమైంది? కొద్దిసేపు మంటగా ఉంటుంది, ర్యాషెస్ గా ఉంటుంది, మెల్లమెల్లగా నార్మల్ అవుతుంది. నక్షత్ర, మళ్ళీ నువ్వు మేకప్ వేసుకోవచ్చు. టేక్ కేర్. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. మంచిదమ్మా. మంట! బేబీ తగ్గిపోతుంది. అయ్యయ్యో, సున్నం ఉడికిపోయినట్టు ఉడికిపోయిందే మొహం. పౌడర్ కూడా కొట్టుకోలేదు పిల్ల, పాపం. బేబీ నా పువ్వు వచ్చింది, నా లవ్ వచ్చింది. వచ్చావా బంగారం? ఐ లవ్ యూ బంగారం. లోన వసుతో పాటు కొన్ని పూలు కూడా పెట్టారుగా, లేకపోతే కందిపోతుందిరా నా వసు. వదన్ని జాగ్రత్తగానే తీసుకొచ్చాం. సూపర్ రా నువ్వు. రే బుట్టలోంచి నా వసు మోకాన్ని చూడాలనిపించేస్తుందిరా, చూసేత. ముసలి కాంతం చేసింది. హలో చెప్పు కాంతం. ఎరా వచ్చిందిగా? ఎస్, జస్ట్ గేమ్. రేయ్, ఆనందంతో పాటలు పాడుకుంటూ అక్కడే ఉండిపోకురా. దాన్ని అక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. అన్ని కార్యక్రమాలు అయ్యాక, అది నీ వశం అయ్యాక అప్పుడు నాకు టచ్లోకి రారా. అప్పటి వరకు దానికి ఫోన్ కూడా దొరకకూడదు. అవును కాంతం, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదంటే వధువుని ఎక్కడి నుంచి షిఫ్ట్ చేయాలా. ఒరే జోగి, ఇంకో విషయం బాగా గుర్తుపెట్టుకో. అది కనపడకపోతే అందరూ కంగారు పడతారు. నీ మీద డౌట్ వచ్చి నీకు కాల్ చేసినా నువ్వు లిఫ్ట్ చేయకు. కావాలంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడాయి. బా ఎంజాయ్ చేయరా వెర్రి నాగన్నా. నువ్వు అవన్నీ చెప్పమా కాంతం. బొట్టు వచ్చింది, బొట్లో ఉండే వస్తువుని దూరంగా తీసుకెళ్లిపోయి వికారాబాద్ ఫామ్ హౌస్ లా ఆవో నాకు సిగ్గేసేది నువ్వు కాంతం. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. బాడావా, మరీ అంత సిగ్గుపడకరా. అది మొత్తులో ఉంది. కోరుకునే లోపు నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో. అన్ని రెడీ కాంతం, ఉంటాను. బాయ్. 2 రోజుల తర్వాత కలుద్దాం మనం. ఓకే, అలాగలాగే ఎంజాయ్. స్విచ్ ఆఫ్ చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. రేయ్, వదిన వేరే ప్లేస్కి షిఫ్ట్ చేద్దాం. అలాగే. నమస్తే. నమస్తే. అపర్ణాదేవి గారు, సడన్ గా ఎంగేజ్మెంట్ అని ఇన్విటేషన్ పంపించారు. మీరు వెతుకుతున్న అమ్మాయి దొరికిందా? లేదండి, ఆ అమ్మాయికి లేనట్టే.
నా మనవరాలికి ఇంటి లక్ష్మిగా రాసి పెట్టుంటే ఇక మిగిలిన వాళ్ళంతా దూరం కావాల్సిందే. కరెక్ట్గా చెప్పారండి. ఇంతకీ మీ మనవడు గారు ఎక్కడో? అదిగో వస్తున్నారు. ఏంటి వంశీబాబు గారు, ఇంట్లో మరదల్ని పెట్టుకొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా చక్కర్లు కొట్టారు. ఐరేంద్రి, త్వరగా రండి, అందరూ వచ్చేస్తున్నారు. రండి రండి, త్వరగా రండి. వస్తున్నావు అమ్మా. ఇది ఒక చోట ఉండదు కదా, అందరూ కేకేసేదాకా రాదనుకుంటా. బేబీ, మీ అమ్మమ్మ కేకేసింది, విన్నావు కదా? ఇప్పుడిప్పుడే మొహం మంట తగ్గింది మోమ్. అబ్బా, కనపడని మొహానికి మేకప్ ఎందుకు బేబీ? నువ్వు తొందరగా రెడీ అవ్వు. మోమ్, ఎంగేజ్మెంట్ అయితే ఏ ప్రాబ్లం లేకుండా అవుతుంది కదా? అపశకనం గురించి ఎందుకు ఆలోచిస్తావు బేబీ? అంతా మంచే జరుగుతుంది. నువ్వు తొందరగా రెడీ అయ్యి కిందకు వచ్చేసేయ్ బేబీ, సరేనా? నమస్కారం సీతాదేవి గారు. నమస్తే. ఆనంద్, నానమ్మ. పంతులు గారు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే నానమ్మ. వసుంధర ఎక్కడుంది? ఆనంద్, వసుంధర ఎక్కడికి వెళ్ళింది? ఫ్లవర్స్ తీసుకొస్తానని వెళ్ళిందమ్మా. నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. సరే సరే, వసుంధర లేకపోతే మాత్రం ఈ ఏర్పాట్లు జరగవా? నిశ్చితార్థం జరగదా? ఇప్పటికే ఆలస్యమైంది. పంతులు గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే నానమ్మ. జాతకాలకు అలవట్లేదని అప్పుడు చెప్పినా బాగుండేది. ఇప్పుడు చెబితే నన్ను ఏమంటారు అని కంగారుగా ఉంది. అయినా పర్వాలేదు, చెబుతాను. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అవ్వాలి కానీ 100 ఏళ్ల మంట అవ్వకూడదు. చెబుతాను. పంతులు గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం, పదండి. అలాగే అలాగే. రండి 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 పంతులు గారు. నమస్కారం అమ్మా. నమస్తే అండి. మీదే ఆలస్యం. ముహూర్త సమయం దగ్గర పడుతోంది. ఐరేంద్రి, రా రా, నక్షత్రం తీసుకుని త్వరగా వచ్చేసి. అందరూ వచ్చేసారు, పంతులు గారు కూడా వచ్చేసారు. అయిపోయిందమ్మా, ఒక్క 2 నిమిషాలు ఇంకా 2 నిమిషాలేంటి ఐరేంద్రి? వచ్చేస్తుంది. అపర్ణాదేవి గారు, మీతో ఓ విషయం మాట్లాడాలి. పంతులు గారు, అసలే సమయం తక్కువగా ఉంది. మీ అవసరాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేద్దాం. ముందు వచ్చిన పని కానివ్వండి. అది కాదమ్మా, నేను చెప్పే విషయం ఏంటంటే అపర్ణ గారు, వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఐరేంద్రి, పంతులు గారికి ఏం కావాలో చూడండి, అలాగేనమ్మా. ఇప్పుడే వచ్చేస్తాను. అలాగేనమ్మా. చెప్పండి పంతులు గారు. ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సి వస్తుందని ఏమీ అనుకోకండమ్మా. పర్లేదు, ఏంటో చెప్పండి.
ఒక్క నిమిషం అలా రండమ్మా. అల్లుడు నేను పంతులు గారితో మాట్లాడొస్తాను. పదండి. రండి. చెప్పండి పంతులు గారు. అమ్మా, వంశీబాబు నక్షత్ర జాతకాలు మళ్ళీ మళ్ళీ చూశాను. ఎన్నిసార్లు చూసినా ఫలితం ఒక్కటేనమ్మా. వాళ్ళు గనక పెళ్లి చేసుకుంటే ఇద్దరూ ఏ ఒక్కరోజు సుఖశాంతులతో ఉండలేరు. ఈ నిశ్చితార్థం జరగకుండా ఆపేయడం మంచిది. నన్ను అర్థం చేసుకోండి. పంతులు గారు మీరే జాతకాలు చూశారో ఏంటో. లేదమ్మా, వీళ్ళ జాతకాలు జాగ్రత్తగా చూసే చెబుతున్నాను. ఈ విషయం ఇక్కడితో ఆపేయండి పంతులు గారు. ఈ నిశ్చితార్థం జరిగి తీరాలి. నేను జాతకాలు వేరే వాళ్ళకి చూపించాను, మంచే జరుగుతుందన్నారు. పొరపాటు పడ్డారమ్మా. ఆపండి. ఇక నాకేం చెప్పకండి. మీరు వచ్చారు, ఈ నిశ్చితార్థం జరిపించి వెళ్ళండి. ఏదైనా నష్టం జరిగినా దాన్ని భరించే స్తోమత మాకుంది. ఇద్దరి జీవితాలకు సంబంధించిన విషయం అమ్మా. అందుకే అంటున్నాను, ఏదైనా కానివ్వండి, ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. బామ్మగారు ఒకసారి పక్కకు వస్తారా? నాతో ఏం పని బాబు? వసుంధర గారు కనబడట్లేదండి. ఆ విషయం అలేఖ్య గారిని అడుగుదాం అనుకుంటే ఆవిడ కూడా లేదు. ఎక్కడో చోట ఉంటారులే బాబు. పెళ్ళిడికి వచ్చిన పిల్లలు సింగారించుకుంటూ ఏ మూలలో ఉండుంటారు. రిటర్న్ గిఫ్ట్ కోసం పూలు తీసుకొస్తానని వెళ్ళిన వాళ్ళు రాకపోవడం ఏంటో. అలేఖ్య పువ్వులు తీసుకొస్తానని వెళ్ళిందా? అవునండి. అమ్మో, ఎక్కడో తేడా కొడుతుంది. నువ్వు ఉండవా ఆనంద్ బాబు, నువ్వు ఉండు. అలేఖ్య, అమ్మా అలేఖ్య, ఉజే నా మనవరాల ఎక్కడున్నావే? ఎక్కడున్నావే అమ్మా? అలేఖ్య, అలేఖ్య, అమ్మో ఏమైపోయావే బాబు? ఎక్కడికి వెళ్ళావే అమ్మా? అలేఖ్య, అలేఖ్య, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయావే తల్లి? అలేఖ్య నా బంగారం. అలేఖ్య కనిపించిందా? కనపడలేదు నాయన. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏమిటో. అయ్యో ఉంటారు. అలేఖ్య, బామ్మగారు, అలేఖ్య, బామ్మగారు. ఏంటి బాబు? కొంపదీసా జోగాడు నా మనవరాలను ఎత్తుకెళ్ళిపోయాడా ఏమిటి? వసుంధర గారు, వసు, వసుంధర గారు. వసు, 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 లేవే, ఓ, లే. అయ్యో, ఏమైందమ్మా వసు? వసు, వసు, వసుంధర గారు. లేవే, లే, లేవే వసు, లే. అమ్మా ఆనంద్ బాబు, వెళ్ళి అర్జెంటుగా వాటర్ తీసుకురా బాబు. అలాగేనండి. అలాగే కుర్చీ కూడా పట్టరా. అయ్యో వసుంధర, లేవే, ఏమైందే? నువ్విందులో పడుకొని ఉన్నావేమిటే? నా మనవరాలు ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైపోయిందో? అయ్యో దేవుడా. వసుంధర లేవే. వసు, అమ్మ వసు, లేవే తల్లి. అయ్యో వసుంధర లేవే. వసు, వసు, లేవమ్మా. ఇలా కొంచెం నీళ్ళు పోయ్యా. వసు, వసు, అమ్మా లేవే, 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 లే, లే, లే. అయ్యో పడిపోకు, ఆగు. నానమ్మ, వసు, ఏమైందే? ఏమైందే నీకు? నానమ్మ, మనం ఎక్కడున్నాం? నువ్విందులోకి ఎలా వచ్చావు చెప్పే ఫస్ట్. ఏమో నానమ్మ, తలంతా నొప్పిగా ఉంది, నాకేం తెలీదు.
అయ్యో 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 కొంపలు అంటూ పోయాయే అలేకిర వాడెత్తు పోయాడో ఏమిటో నా మనవరాలు ఏమైపోయిందో ఏమిటో దేవుడా బాబు వస్తుందండి పట్టుకో నేను అలేఖ్య ఎక్కడుందో చూసొస్తాను ఉండు బాబు జాగ్రత్త ఉండు. వసుంధర గారు. అలేఖ్య పోసావా అలేఖ్య వసుంధర గారు ఏమైపోయావే వసుంధర గారు ఏమైందండి అసలు మీరు ఇందులో ఉండడం ఏంటి? ఏమో ఆనంద్ గారు, నాకేం అర్థం కావడం లేదు. నా తలంతా పట్టేసినట్టుంది. సరే ముందు మీరు కిందకి దిగండి. ఆ, అసలు ఏం జరిగిందండి? ఏమోనండి, ఇప్పుడు నేనేం చెప్పలేకపోతున్నాను. అవును, ఇంతకీ అలేఖ్య గారు ఎక్కడున్నారు? అలేఖ్య ఎక్కడో ఉండడం ఏంటి? ఎక్కడికి వెళ్ళింది? ఏమోనండి, ఇక్కడికే వచ్చింది. సరే ముందు అలేఖ్య ఎక్కడుందో వెతకండి. నేను ఓకే. ఆర్ యు షూర్ కదండి? ఆ, సరే. వస్తున్నా నానమ్మా. అయితే ఇదంతా ఎవరో ప్లాన్ చేసినట్టున్నారన్నమాట. ఎవరెన్ని ప్లాన్లు వేసినా నేను ఇక్కడే ఉన్నానంటే వంశీ సార్ జీవితానికి నాకు ఏదో ముడిపడే ఉంది. ఏదైనా కానివ్వండి, ఈ ఎంగేజ్మెంట్ జరిగి తీరాల్సిందే. పంతులు గారు చెప్పింది అర్థమైందిగా? రామయ్య, భారం అంతా నీ మీదే వేసించాను. నా కొడుకు భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. ఏం జరిగినా అది నీలేలే అనుకుంటాను. పంతులు గారు, పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. మీరు హడావుడి పడకుండా శుభకార్యాన్ని నిర్విఘ్నంగా జరిపించండి. అలాగేనమ్మా. కాకపోతే ఏంటి పంతులు గారు, ఏదో కంగారు పడుతున్నారు? ఆ, అదే వదినా, గెస్ట్లు రావడం చూసి కంగారు పడుతున్నారు పంతులు గారు. అదే ఎందుకు? మంత్రోచ్చారణ సరిగ్గా చేస్తానో లేదో అని కాస్త అనుమానంగా ఉందమ్మా. పంతులు గారు, ఏమైంది? ఏమీ లేదమ్మా. అంతా మంచి జరుగుతుందని ఈశ్వరుడిపైన భారం వేసి ముందుకు వెళ్ళడమే. ఎందుకులా అంటున్నారు? ఎంత మంచిగా పెట్టినా దీపం కొండెక్కుతున్నట్టే వెలుగుతోందమ్మా. పంతులు గారు, అది మీ ప్రాబ్లం, మీ భ్రమ, మీ అపనమ్మకం. మీరు మంచిగా మంత్రాలు చదవండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఆ? నేను చెప్తున్నాను కదా. బావా, నా జ్యువెలరీకి నా శారీ మ్యాచింగ్ అయింది కదా? చాలా బాగున్నాను కదా? చెప్పు.
ఎలా ఉన్నా ఎంగేజ్మెంట్ ఆగడం అయితే జరగదు కదా, కాస్త సైలెంట్గా ఉండు. కాంతం గారు ఎక్కడికండి? చిన్న పనుందండి, ఇప్పుడే వచ్చేస్తాను. కాంతం గారు మీరు లేకుండా ఎలా? వచ్చేస్తాను నరేంద్ర గారు, వచ్చేస్తాను. ఇదేంటి వసుంధర్ని రాకుండా చేస్తానని చెప్పింది? ఎక్కడికెళ్తుంది? వసుంధర ఏమైనట్టు? ఇంతకు మించి ఏదో ఏదో ఉందిలే. ఆ చిలక పుట్ట మొలక ముక్క విచ్చుతాది,